హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఇండియా, అదర్ దెన్ ఎన్ష్యూరింగ్ ద పబ్లిక్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ ఫర్ ఇంటెండెడ్ పర్పసెస్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిఏజీ? సిఏజీ తాలూకా ఇంపార్టెన్స్. సిఏజీ ఎక్సర్సైజ్ ఎక్స్చెకర్ కంట్రోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్లమెంట్. ఇది యూకేలో ఉంటుందండి, మన దేశంలో కాదు. అది యూకేలో ఉంటుంది, మన దేశంలో ఇలా ఉండదన్నమాట. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్. మిగతా రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. లాస్ట్ది, వైల్ డీలింగ్ విత్ ఆడిట్ అండ్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్, సిఏజీ హ్యాస్ సర్టెన్ జ్యుడిషియల్ పవర్స్ ఫర్ ప్రాసిక్యూటింగ్. ఏం లేదండి, దాని మీద రిపోర్ట్ ఇస్తే వెళ్తాయేమో, కానీ వాళ్ళకేం జ్యుడిషియల్ అండ్ ప్రాసిక్యూటింగ్ పవర్స్ ఏం లేవు. సో ఆన్సర్ ఈజ్ 2 and 3. ఇంక ఈరోజు మనం టాపిక్లో చూడబోయేది నేరగ్రస్త రాజకీయాలు. మీలో చాలామంది కొన్ని టాపిక్స్ చెప్పాలని అడిగారు. నిన్న టాపిక్ అలాగే ఎవరో కమెంట్ సెక్షన్లో పెట్టిందే చెప్పాను. నాకు అది మీకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి, ఉపయోగపడదు అని అనుకుంటే నేను వాటిని ఇగ్నోర్ చేస్తాను, మీరు గమనించాలి. సో నేరగ్రస్త రాజకీయాలు. ఈ మధ్యకాలంలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటిది చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడో చూసాం, ఒక ఎంపీ గారు అయితే ఏకంగా ఆయన ఫోన్లో ఒక 2500 వీడియోలు ఎన్నో ఆడవారిపైన కొంచెం అసభ్యకరంగా రికార్డ్ చేసినటువంటి వీడియోలతో ఇంతమందిని ఆయన ఇబ్బంది పెట్టారు అనేటటువంటి అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన తర్వాత పారిపోయాడు కూడా ఎక్కడికో. సో ఇలాంటి నేరగ్రస్త రాజకీయాలు కొంచెం పెరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఎక్కువ మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంటే నేర ప్రవృత్తి లేదని అనుకుంటే నేరాలు చేసినటువంటి చరిత్రతో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈవెన్ మోరల్ స్టాండర్డ్స్ బై ద పొలిటీషియన్స్, అంటే పాలిటీషియన్స్కి ఉన్నటువంటి నైతిక విలువలు, నైతిక ప్రమాణాలు తగ్గుతున్నాయి, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. అలాగే బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ బై ఎలక్టెడ్ అఫీషియల్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్, అంటే ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత వాళ్ళ తాలూకా ప్రొఫెషనల్ ఎథిక్స్ని కూడా పక్కన పెట్టి చాలామంది రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారు అనేటటువంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు. ఇందులో భాగంగా కనుక మనము నేరగ్రస్త రాజకీయాలను కనుక చూస్తే, ఒక్కసారి అసలు నేరగ్రస్త రాజకీయాలు అంటే ఏంటి? నేరస్తులుగా పరిగణించి లేదా వాళ్ళ మీద నేరారోపణలు జరిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడాన్ని నేరగ్రస్త రాజకీయాలు అని అంటారు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల మీద కావాలని కూడా కేసులు పెడతారు. వాటి గురించి నేనేం మాట్లాడట్లేదు, బికాజ్ ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఎ రూల్. ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బట్ కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద నేర చరిత్రలు ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయనుకోండి. 4 మర్డర్ కేసులు దొంగతనంగా పెడతారా? కనీసం ఒకటన్నా నిజమై ఉంటుందిగా. సో అట్లా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. రౌడీలు, గూండాలు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే రాజకీయం అనేటటువంటిది ఒక మంచి వ్యాపారంగా తయారైనటువంటి రోజులు. సో ఇందులో భాగంగా ఈ నేరగ్రస్త రాజకీయాలు అంటే ఏంటంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం. ఇది ఖచ్చితంగా మన తాలూకా ఎన్నికలు అనేటటువంటి దానిపైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. పల్నాడులో దెబ్బలాడుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఏమండి, ఎన్నికలు ఓటేసేసాక ఇంక గొడవలు ఎందుకండి? ఓటేసేసాంగా, జూన్ 4న రిజల్ట్ వస్తుంది. గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే వీళ్ళు గెలుస్తారు. అందులో పెద్ద విషయం ఏముంది? దెబ్బలాడుకోవడానికి ఏముంది అందులో? అది కూడా రాజకీయ పార్టీలు ఏమన్నా మనకు కూడు పెడుతున్నాయా? లేదు కదా. పెడుతున్నా గిట్టినా ప్రభుత్వం పెడుతుంది. ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు. ఇంకెందుకండి అల్లర్లు? ఏది మనుషులను చంపేసుకునే అంత అల్లర్లా? అంటే మనుషుల తాలూకా ఆలోచన స్థాయి ఏ దశలో ఉంది అనడానికి ఇది ఒక తార్కాణం. సో కాబట్టి ఎలక్షన్స్ అంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలి. ఆ నిష్పాక్షికంగా జరిగే ఎన్నికల ప్రక్రియ పైన ఇది ప్రభావం చూపుతుంది. అలాగే ఎలక్టెడ్ అఫీషియల్స్, అంటే గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జవాబుదారీతనం అనేటటువంటిది ఉండదు. దాంతోపాటుగా చట్టాన్ని వీళ్ళెవరు కూడా గౌరవించరు. మీరు చూడండి, చట్టసభల్లో మాట్లాడేటటువంటి భాష ఆడవాళ్ళు కూడా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు రాజకీయానికి. మీరు రాజకీయాలు చేయండి, ఎదుటి వ్యక్తులను తిట్టండి, కానీ ఎలా? దానికి ఒక భాష ఉంది. అందుకే కదా ద మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్. అది అసెంబ్లీ కూడా కావచ్చు. అంటే ఎక్కువగా తప్పుడుగా వాడేటటువంటి భాష అంతా అసెంబ్లీలోనే వాడుతున్నారు. మరి పిల్లలు వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకుంటారండి? తర్వాత తరము వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. మనం మాట్లాడితే తప్పేముంది? ఆఖరికి చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదే భాష. ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేసుకుంటారు అదా. ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి నైతిక విలువల పతనానికి దారి తీసేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ. ఇది నేను ఏ పార్టీ అని అనట్లేదు, అన్ని పార్టీలే ఇలాగే వచ్చాయి. అలాగే దీనివల్ల మనకి సామాజికంగా చాలా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో మనకు ఉన్నటువంటి విలువలు కానీ, లేదా మనం డెమోక్రసీ అంటే
ప్రజాస్వామ్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంట కలిసిపోతాయి. దీనికి సంబంధించి మనం కనుక స్టాటిస్టిక్స్ చూస్తే ఏడిఆర్ అంటే మనకి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి దానికోసం 2004 నుంచి కూడా భారతదేశంలో నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అనేటటువంటి సంఖ్య పెరిగింది. 2009లో 30% మంది మీద క్రిమినల్ కేసులు ఉంటే 2014లో అది 34% చేరింది. 2019లో అది 43% చేరింది. 112 మంది ఎంపీలు చాలా సీరియస్ క్రిమినల్ ఛార్జెస్లో ఉన్నారు, 21%. అందులో రేపు, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్, కిడ్నాపింగ్, ఇంకా కంప్లీట్ రౌడీలు అనమాట వాళ్ళు. సో వీళ్ళు కూడా పార్లమెంట్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో నేరస్తులందరూ పార్లమెంట్లో ఉంటే మరి ఇంకా మంచి వ్యక్తులు ఎక్కడ ఉన్నట్టు? యూట్యూబ్లోనా? చాలామంది విశ్లేషణలు చేస్తూ ఉంటారు కదా రాజకీయ విశ్లేషకులు, వీళ్ళందరూ మంచోళ్ళు అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు వెళ్ళాలి రాజకీయాల్లో. చాలా మంచి ఇది ఉన్న వాళ్ళు, జయప్రకాష్ నారాయణన్ గారు కానీ లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, మరి వాళ్ళని ఎన్నుకోం కదా మనం, వాళ్ళకి యూట్యూబ్లో లైక్ కొడతా ఉంటాం మనం. సో సంథింగ్ లైక్ దట్. సో కాబట్టి ఇందులో కనుక చూస్తే దీనికి గల కారణాలు ఏంటి? ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి రాజకీయ ఖర్చు. రాజకీయాల్లో గెలవాలంటే డబ్బు ఉండాలి. ఇది చాలా సాధారణంగా వచ్చినటువంటి చర్చ. అసలు ఒరిజినల్గా మనకి రాజకీయాల్లో గెలవాలంటే డబ్బులు ఎందుకండి? అసలు రాజకీయాల్లో గెలవాలంటే ప్రజల్లో మంచి పేరు ఉండాలి. సో అటువంటి రాజకీయాల్లో ఖర్చు పెరిగిపోవడం వల్ల డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? నేరస్తుల దగ్గరే ఉంటుంది. సో రాజకీయ నాయకులు వెళ్ళి నేరస్తులతో కలుస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి పార్టీలో సీట్లు ఇప్పిస్తున్నారు. దాంతోపాటుగా చాలా తప్పుల తడకతో లేదా చాలా వీక్గా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, అలాగే చట్టబద్ధమైన పాలన లేకపోవడం, దాంతోపాటుగా అసలు రాజకీయ పార్టీల్లోనే అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఉండవు అవి. రాజకీయ పార్టీలే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట. మంచి రౌడీలకు ఇస్తున్నారు బాగా సీట్లు. అలాగే ఓటర్ ఎపతి అండ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్. ఓటు వేసేవాడికి అసలు రాజకీయాలకు సంబంధించి అసలు భారతదేశంలో ఎవడైనా రాజకీయాలు మాట్లాడతాడు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఆ కనీస విచక్షణ, అవగాహన కూడా రాజకీయ పార్టీల మీద కానీ ఆ వ్యక్తుల మీద కానీ ఓటర్కు ఉండట్లేదు. ఎందుకు వేస్తారంటే వాడు 2000 ఇచ్చాడు సార్, వీడు 1500 ఇచ్చాడు, అందుకని ఓటేస్తున్నాం. ఇలా ఉన్నారనమాట కొంతమంది. అలాగే రికమెండేషన్స్ అగైనెస్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కనుక మీరు చూస్తే, ఇది సబ్ హెడింగ్, ఇది ఇందులో పాయింట్ కాదు. ఓహ్రా కమిటీ 1983లో ఏం చెప్పిందంటే, ఇలా రాజకీయ నాయకులు క్రిమినల్స్ వీళ్ళిద్దరూ కలుస్తున్నారని 1983లోనే చెప్పింది ఈ కమిటీ. ఇదేం చెప్పిందంటే, ఈ క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్, నేరగ్రస్త రాజకీయాలకు వ్యతిరేకంగా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అంటే దానికి సంబంధించి నేరగ్రస్త రాజకీయాలు ఉన్న వాళ్ళకి అసలు సీట్లు ఇవ్వకూడదు, పార్టీ లోపల ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాల మేరకు అసలు రాజకీయ పార్టీలే వీటిని ఎంకరేజ్ చేయకూడదు, ఇలా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. లా కమిషన్ కూడా తన 244వ రిపోర్ట్లో ఈ రాజకీయ నాయకులు ఎక్కువగా శాసనసభల్లో పెరుగుతున్నారు, దాంతోపాటుగా ఇండివిజువల్స్ అట్లీస్ట్ 1 year నామినేషన్ వేసే ముందు ఎవరికైనా ఇవి కనుక ఉంటే, వాళ్ళ మీద నేరగ్రస్త రాజకీయాలు కనుకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని కూడా చెప్పింది. అలాగే ఎక్కువగా అఫెన్సెస్ వాళ్ళ మీద, అంటే వాళ్ళ మీద నేరాలు కనుక ప్రూవ్ అయి ఉంటే వాళ్ళని 5 సంవత్సరాల పాటు అసలు రాజకీయాల్లోకి రాకుండా బంద్ చేయమని చెప్పింది. అంటే రాజకీయాల్లోకి రాకుండా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అలాగే దీనికి స్పెషల్ కోర్ట్స్ స్కీమ్ అని కూడా పెట్టారు. 12 స్పెషల్ కోర్ట్స్ పెట్టి ఎంపీలు ఎమ్మెల్యేల పైన నేరాలు ఉంటే వాటిని త్వరగా కేసుల్ని ఫాస్ట్గా ఫినిష్ చేయాలన్నమాట. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. అంటే ఇప్పుడు దొంగ కేసులు కూడా పెడతారుగా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేల మీద, అవి నిజమా కాదా అని తేల్చేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలని చెప్పి స్పెషల్ కోర్ట్స్ స్కీమ్ అనేది పెట్టారు. ఇది కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇలా చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించి మనకి చాలా కేసులు కూడా జరిగాయి. 2018లో ఒక కేసు జరిగింది, 2004లో ఒక కేసు జరిగింది. ఆ కేసులు కూడా ఒకసారి మీరు వీలైతే చదువుకోండి. సో దీనికి సంబంధించి 2021లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు యూపీఎస్సీలో. యూ టేక్ దట్ అండ్ ప్లీజ్ ఆన్సర్ ఇట్ ఇన్ ద కమ్యూనిటీ సెక్షన్. మా వాళ్ళు పోస్ట్ చేస్తారు. రాజకీయాలు నైతికత కలిసి ఉండవని తరచుగా చెబుతారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? దృష్టాంతంతో మీ సమాధానాన్ని సమర్థించండి విత్ ఎగ్జాంపుల్స్. 150 పదాల్లో రాయండి. సో ఓటర్ ఆలోచించండి. కనీసం ఇప్పుడు ఆలోచించలేడు, అలాగే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ళకైనా కూడా కొంచెం విచక్షణతో ఆలోచించి మంచి వాళ్ళకు ఓట్లు వేద్దాం. రాజకీయాన్ని అలాగే మన తాలూకా డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.